రామలక్ష్మి స్కూటీ మీద వెళ్తూ ఉంటే శౌర్య బండి మీద రామలక్ష్మికి ఎదురుపడతాడు. హాయ్ రామలక్ష్మి అని చెప్పి హాయ్ చెప్తూ ఉంటే, ఎవరికి కావాలి మీ హాయ్, మర్యాదగా దారి తప్పుకోండి, నేను వెళ్ళాలి అని చెప్పి రామలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు శౌర్య ఒక మాట చెప్పాలని ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటది, ఆ అస్మితతో నేను ఎందుకలా చెప్పానో నాకు తెలియదు, నేను అమాయకుడిని, నేను శుద్ధపూసని అని చెప్తాడు, అంతే కదా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో శౌర్య, అది కాదు రామలక్ష్మి, ఐ లవ్ యూ, ఈ జన్మకి నేనే నీ భర్తని, నువ్వే నా భార్యవి, ఇది ఫిక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. మా అత్తయ్య ఫిక్స్ చేస్తే నీకు ఓకేనా అని శౌర్య అంటే, ఎవరు మీ అత్తయ్య అని రామలక్ష్మి అడుగుతుంది. దాంతో మీ అమ్మగారు అని శౌర్య అంటాడు. మా అమ్మ ఎందుకు మన పెళ్ళిని ఫిక్స్ చేస్తుంది అని చెప్పి రామలక్ష్మి అంటే, ఎందుకంటే ఆవిడకు నేను జరిగిన నిజమంతా చెప్పాను కాబట్టి అని శౌర్య అంటాడు. మీరు అనుకుంటే సరిపోతుందా, అలా ఫిక్స్ చేస్తే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా అని చెప్పి రామలక్ష్మి అంటే, నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను, నువ్వే నా భార్యవి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు.